అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. న్యూ ఇయర్లో వచ్చి ఫస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి. ఈ సంక్రాంతి నుండి మీ ఇయర్ అంతా బాగుండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మార్నింగ్ 6కే లేసి ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసామండి. సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ. మా ఓరియో గారిని లోపల లాక్ చేసాము, వాడు బయటికి వస్తే పిచ్చి పిచ్చి చేస్తాడని. అయినా కూడా వాడు వింటాడా? వినడు. బయటికి రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. గేట్లో మూతి చూడండి ఎలా పెడుతున్నాడు. ఇలా చూసి జాలిపడి ఓపెన్ చేసామనుకోండి వచ్చి పిచ్చి పిచ్చిగా చేస్తాడు. చిన్నప్పుడైతే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే ముందు ఒక 15 to 20 days బిఫోర్ నుండి ముగ్గులు వేయడం ప్రాక్టీస్ చేస్తాము. కానీ ఇప్పుడు ఫోన్లో చూడడం వేయడం. మా ఓరియో గాడు పిచ్చి పిచ్చి చేస్తున్నాడని బయటికి తీసుకొచ్చి కట్టేసాము. మంచు చూసారా ఎలా ఉందో? ముగ్గులన్నీ మా మమ్మీ వేస్తారండి. మధ్యలో కలర్స్ నింపడమే మన పని. నాకు ఎక్కువగా నచ్చే పండుగల్లో ఈ సంక్రాంతి ఒకటి. దివాళీ, దసరా ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు ఫెస్టివల్స్ అంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది మన ఫేస్. నేను 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు హాస్టల్లో చదువుకున్నాను. అప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయంటే చాలు అక్కడ కూడా ముందే సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ డేస్ అన్నీ గుర్తుకొచ్చాయి. చాలా మంచిగా అనిపించింది. మా చెల్లి వాళ్ళ స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ ఉందండి. కాకపోతే మా మమ్మీ పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయి అన్నాం కానీ పార్టిసిపేట్ చేయలేదు. కానీ పార్టిసిపేట్ చేస్తే బాగుండు. ఇలా స్కూల్స్ వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ని అన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడం చాలా చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? వంట పెడుతున్నాం. భోగి ఎప్పుడు? ఈరోజు భోగియా? మరి నిన్నేంటి? మరి నిన్నేంట్రా? సంక్రాంతి. నిన్న సంక్రాంతి, ఈరోజు భోగియా? మొహం చూపెట్టు. అచ్చం పండుకోతులానే ఉన్నవరా. నిన్న భోగి అయితే ఈరోజు మంట వేస్తున్నాడు. మంట వేస్తున్నావు ఎందుకురా అంటే ఈరోజు భోగి నిన్న సంక్రాంతి అంటున్నాడు. చూసారా ఎంత తోపో. వాడికి నచ్చింది చేస్తాడు, ఎవరు చెప్పినా వినడు సార్. మీకు విషయం చెప్పిన, మా ముగ్గులన్నీ వేసేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టేసి అన్నీ చేసిన తర్వాత కూడా మా సార్ గారి భోగి మంట ఇంకా అయిపోలేదు. అండ్ మా చెల్లి ఇక్కడ సిరికీర్తి వ్లాగ్స్ అని రాస్తుంది చాక్ పీస్తో. మమ్మీ వాళ్ళు ముగ్గు పర్ఫెక్ట్గా పడతారు కానీ మనకి పట్టడం రాదు కదా. సో అందుకే నేనేమైనా వేయాలనుకుంటే చాక్ పీస్ తీసుకొచ్చి వేస్తాను. ముగ్గులో గొబ్బెమ్మ పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ముగ్గుకి తెలియని అందం వచ్చేసింది. అండ్ నవధాన్యాలు కూడా వేసేసాము. మా ముగ్గు బాగుందా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా బాగుండేది, కాకపోతే వెళ్ళలేదు. కానీ ఇక్కడ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్. చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ చుట్టుపక్కల ఎవరు లేరు. విలేజెస్లో అయితే అందరు ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకి ఫెస్టివల్. కానీ ఇక్కడ మనం మాత్రమే ఉంటాం కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సింది. ఇంత లేట్ అయినా కూడా టైం 9 అవుతుంది, అయినా కూడా మంచు పడుతూనే ఉందండి. చాలా కూల్గా. సంక్రాంతి రోజు మా ఇంటికి ఆవు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంటికి ఆవులు ఎప్పుడైనా వస్తే మేము టమాటోస్ పెడతాము. ఇంకా మా ఇంట్లో ఏదైనా ఉంటే కూడా తీసి పెడతాం. నాకు ఆవు నోట్లో పెట్టే అంత ధైర్యం లేదు, సో అందుకే అంత సాహసం చేయలేదు. ఇక లోపలికి వచ్చేసి స్నానం చేసి పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత మమ్మీ కుకింగ్ సెక్షన్లోకి వచ్చేసారు. సంక్రాంతి స్పెషల్గా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తున్నారు. అండ్ పూరీ కూడా. ఈ సపరేట్ కర్రీ పూరీలోకి కాంబినేషన్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఐరన్ కడాయిలో చికెన్ని బాగా ఫ్రై చేస్తున్నారు. ఇది చికెన్ బిర్యానీ కోసం. ఇలా చేస్తే చికెన్ బిర్యానీలో పీసులు చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ పూరీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. పూరీ విత్ చికెన్ కర్రీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ కదా. ఈ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నిజంగా చాలా టేస్టీగా ఉందండి. పూరీ విత్ చికెన్ కాంబినేషన్ అండ్ నాటుకోడి విత్ చిట్టిగార సూపర్బ్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ని ఏది బీట్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంది పూరీ ఇంకా చికెన్ కర్రీ. మా తమ్ముడు నార్మల్ డేస్లో అన్నం తినడానికి చాలా సతాయిస్తాడు, కాకపోతే పూరీ అంటే చాలా ఇష్టంగా తింటాడు. మా ఇంట్లో అందరికీ పూరీ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎక్కువగా చేసుకోము, ఆయిలీ ఫుడ్ కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళకి కిరాణం స్టోర్ ఉందండి.
వాళ్ళ ఇంట్లో దొరికి చపాతీ పిండి అంటే నాకు చాలా ఇష్టం. పూరి పిండి అది చాలా టేస్టీగా ఉంటాయి ఆ పూరీలు. ఇవి ఆశీర్వాద్ గోధుమ పిండితో చేసిన పూరీలు, కానీ నాకు ఎందుకో అక్కడివి చాలా నచ్చుతాయి. ఇంకా నైట్ బిర్యానీ తిన్నాము. ఆఫ్టర్నూన్ పూరి తినే వరకు కడుపు నిండిపోయింది. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేశారు కదా మమ్మీ, అది తిని పడుకున్నాము. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.